ఖమ్మం జిల్లా కల్లూరు మెయిన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతు భరోసా 15,000, రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, లక్కినేని రఘు, ఎంపీపీ బీరవెల్లి రఘులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వారు అమలు చేసే పథకాలు కంటి తుడుపు చర్యలే తప్ప రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో అందటం లేదని అన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హామీలన్నీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు సండ్ర వెంకటయ్య గారి ఆదేశానుసారం కల్లూరు మండలంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయకుండా ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ ఈరోజు దాన్ని అబద్ధం చేస్తూ అన్నీ ప్రతిదీ తగ్గిస్తూ వస్తూ రైతుల రుణమాఫీ కనీసం ఒక్కొక్క గ్రామంలో 30-40% కూడా కానీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఏ ఒక్క గ్రామం చెప్పమన్నా ప్రతి గ్రామంలో కూడా 50% లోపే రుణమాఫీలైన రైతులు ఉన్నారు. అలాగే రైతు భరోసా కూడా ఆ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రోజు ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఆ రోజు వచ్చిన మీటింగుల్లో చెప్పిన దానికి బదులుగా ఈరోజు మళ్ళీ 1 సంవత్సరం పొడుగుతా రైతు బంధు ఎగ్గొట్టి కూడా ఈరోజు రైతు భరోసా 12,000 ఇస్తాం, అది జనవరి వాళ్ళు ఇస్తాం, వచ్చే నెల లాస్ట్ అన్నారు, ఆ నెల లాస్ట్ అన్నారు, ఈ నెల లాస్ట్ అన్నారు, మొన్న సంక్రాంతి పండుగ అన్నారు, ఇప్పుడు జనవరి మళ్ళీ 26 నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఇచ్చిన 6 హామీల్లో ఉన్న 420 హామీస్ కూడా ఒక్కటి కూడా అమలు చేయాలి. ఈరోజు పూర్తిగా అమలు చేసే ఒక బస్సులో లేడీస్ ప్రయాణం తప్ప. నేను లక్ష్మీని రఘు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడే మన అజయ్ గారు చెప్పినట్టుగా పేరుకి 6 పథకాలని చెప్పారు. అవన్నీ కలిపి 420, 420 గాడు 420 అని చూపిస్తున్నారు. ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ ఒక్క హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేసింది లేదు. తీసుకున్నవన్నీ కూడా అందులో సగం కాదు కదా, 10వ వంతు కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఆ మిగతా ఆ 10వ వంతులో కూడా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా సగం మందికి కాదు 1/4 ఇచ్చారు. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. అదే మనం పూర్తిగా ఇస్తే కనీసం 65,000 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని అందరినీ కూడా తగ్గించి ఏదో ఒక పేరు మీద తగ్గించి మరి ఆ విధంగా రైతులను మోసం చేయడం జరిగింది. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మన కేసీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు, అమలు చేశారు. మరి 6 గ్యారంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అరకొర చేసింది తప్ప 6 గ్యారంటీలు ఏదీ చేయలేదు. రైతులకి 2 లక్షల రుణమాఫీ 40% లోపులోనే మొత్తం చేయడం జరిగింది. మిగతా 60% ఎప్పుడు చేస్తారు? కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరి అలాగే 15,000 ఇస్తానన్న ఈ ప్రభుత్వం రైతు బంధు భరోసాకి మరి 12,000 అనేది కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఎంత కాలయాపన తప్ప ఇదేమి ఇచ్చే ప్రభుత్వం ఏమీ కాదనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కానివ్వండి, మరియు తులం బంగారం కానివ్వండి, అనేక పథకాలు అనేది మరుగున పడుతూనే ఉన్నాయి. మరి అంతకుముందు 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారు నడిపిన 4 లక్షల అప్పు చేస్తే 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి ఈ సంవత్సర కాలంలో ఈ 13 నెలల కాలంలో 1,39,000 అప్పు చేసి గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఏం చేస్తుంది? ఈ నిధులు మొత్తం ఎటుపోతున్నాయి? రైతులకు ఒరిగింది ఏమిటి? రైతులకు కొంత శాతం వడ్లు మొత్తం అమ్ముకున్న తర్వాత, పచ్చొడ్లు అమ్ముకున్న తర్వాత మరి బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బోనస్ కూడా అందరికీ అందలేదు. మరి ఇలాంటి కాలయాపన చేస్తున్న మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల్లో ఈ రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి బుద్ధి చెప్తారని మరి చెప్తూ మరి కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక పథకాలను మనం విస్మరించి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి ప్రజలే ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో రైతులేమి ప్రజలేమి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటారు.